ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చేతులు ఎట్లా ఉన్నాయి, ఇవి ఎటువంటి సంకేతాలను ఇస్తున్నాయి? సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితే మళ్ళీ దాపురించింది. చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల రాష్ట్ర పరిస్థితి కూడా అతలాకుతలం అయిపోయిందని ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నీళ్లు ఉండి వాడుకోలేనటువంటి ఒక తెలివితక్కువతనము, చాతగానితనము, అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి విషయం జనసామాన్యానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలే వీధిలోకి వచ్చి మాట్లాడుతున్నారు, పంట పొలాలలో ఉండి మాట్లాడుతున్నారు, కాలువలెంబడి పోయి మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం వెలిపిస్తున్నారు. వాళ్ళ దుఃఖము, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు కోత ఒక్కటి కాదు, చెప్పనలవి కానటువంటి మాటలు వాళ్ళ ప్రభుత్వాన్ని శాపనార్థాలతోన వాళ్ళు నిందిస్తున్నారు, ఉన్న మాటలే అంటున్నారు. ఇప్పుడు కరువు కాటకాలు వస్తే వేరు, కానీ కరువు కాటకాలు వచ్చినా తెలంగాణ నిలబడి పంటలు పండేటువంటి విధంగా సాగునీటి వ్యవస్థను సుస్థిరం చేసింది కేసీఆర్ సర్కార్, కేసీఆర్ నాయకత్వం. దాని కొనసాగింపు నిర్వహణ చాతగాక ఇవాళ ప్రజల్ని మొత్తాన్ని బలిపెడుతుంది, రైతాంగ ప్రజల్ని మొత్తాన్ని, తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని బలిపెడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికి ఏం పట్టదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు, సాగునీటి మంత్రి మాట్లాడతారు కానీ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్రిటికల్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటిని పరిష్కారం చేసేది, నీటి యాజమాన్యానికి సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏందనేది యాసంగి ప్రారంభమయ్యే కంటే ముందు జరగాల్సినటువంటి సమాలోచనలు కానీ, పనులు కానీ, అధికారులకు ఇచ్చే సూచనలు కానీ, సలహాలు కానీ, ఇవి ఏవీ లేవు. వాళ్ళకి రాజకీయాలు తప్ప ఇంకేం పట్టదు. వాళ్ళు చేస్తున్న పరిపాలనలో మొత్తం స్వార్థపూరితమైనటువంటి లబ్ధి తప్ప అసలు ఎక్కడ పోతుంది, ఏమైతుంది? ఒక చేను ఎండిపోతే ఒక రైతుకు నష్టమే కాదు, అది రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టం. కావలసినటువంటి ఉత్పత్తి అక్కడే ఆగిపోతే వ్యక్తిగతంగా రైతు చాలా నష్టపోతాడు, కానీ మొత్తానికి వచ్చేటువంటి రాష్ట్ర రాబడి పోతుంది. రాష్ట్ర రాబడి పోయింది అంటే దేశ రాబడికి వచ్చేటువంటిది కూడా అక్కడ తగ్గిపోయినట్లు లెక్క. నిరంజన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కంటే సోయలేదే, మరి మంత్రిత్వ శాఖ ఉంది, మంత్రి ఉన్నారు, మరి ఆ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది? ఈ స్థాయిలో పంటలన్నీ కూడా ఎండిపోతుంటాయి అంటే దీని వెనక, తెర వెనక ఇంకేమైనా కుట్రలు జరుగుతున్నాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తుంటే తెలంగాణను మళ్ళీ ఎక్కడ చూసినా కూడా అన్ని విధాలుగా సమైక్య పాలనలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండేవో మళ్ళీ అవే పరిస్థితులు వచ్చేటట్టుగా చేస్తున్నారు, మళ్ళీ అవే దృశ్యాలు కనిపించేటట్టు చేస్తున్నారు. మరి దీని వెనక ఇంకేమైనా కుట్ర ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? ఏముందమ్మా, నగ్నమైనటువంటి ఉదాసీన వైఖరి, నగ్నమైనటువంటి పరాయోళ్లకు సహకరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దొంగలకు సద్దులు కడతారనే తెలంగాణ సామెత ఉంది కదా, ఆ విధంగా తెలంగాణ జలవనరులు తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా సకాలంలో వినియోగించుకోకుండా ఈ ప్రాంతాన్ని ఎండబెట్టడం ద్వారా తెలంగాణను ఒక విఫల ప్రయోగంగా చూపాలనేటువంటి కుట్ర ఆంధ్ర పరిపాలకులకు ఉంటుంది. ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఆంధ్ర పరిపాలకులకు అడుగడుగునా ఉంటుంది. మనం చూసినాం కదా, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతి కంటే ముందు వెంకయ్యనాయుడు గారు ఇటువంటి వాళ్ళు పెద్దలు మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? సమాజంలో, ఆధునిక సమాజంలో మనం ఎన్ని చూసలేమండి, జర్మనీకి సంబంధించినటువంటి బెర్లిన్ గోడనే రెండు, తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ విడిపోయిన తర్వాత రెండింటి మధ్యలో కట్టినటువంటి గోడ శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాం, కానీ బెర్లిన్ గోడనే బద్దలు చేసి రెండు జర్మనీలు ఏకమైలేవా అని మాట్లాడింది వాళ్ళు. అంటే దాని అర్థమైంది, ఎప్పటికైనా మళ్ళీ తెలంగాణను ఆంధ్రాలో కలపగలిగేటువంటి పరిస్థితి, అవకాశం ఉంటుంది, మేము పాత్ర పోషిస్తే అనేటువంటిది వాళ్ళు మనసు నిండా పెట్టుకునే మాట్లాడుతున్నారు. అదే అర్థం కావాల్సింది తెలంగాణ ప్రజలకు. అది అర్థం చేసుకోకుండా చిన్న చితక అంశాల మీద, దుష్ప్రచారాల మీద, దుష్ప్రచారానికి లోనై కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి అభివృద్ధిని కాదనుకొని, అనుభవంలో ఉండేటువంటి అభివృద్ధిని కాదనుకొని, బాగుపడుతున్నటువంటి తీరును విస్మరించి కొత్త వాటికి ఆశపడి ఇవాళ పోయి వేటగాడి వలలో పడిపోయినట్లయిపోయింది తెలంగాణ ప్రజలకు. ఒకవైపు నిరంజన్ రెడ్డి గారు గోదావరి జలాలను అందకుండా చేస్తున్నారు, కృష్ణ జలాలను కూడా అందకుండా చేస్తున్నారు, మరి పక్క రాష్ట్ర వాళ్ళు తరలించుకుపోతుంటూ కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు, వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇదంతా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఇప్పటికే చాలా చాలా కష్టంగా ఉన్నారు, ఎందుకంటే 400 పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజు ఎక్కడో చోట రైతు ఆత్మహత్య చేసుకున్న ఒక దారుణమైన, ఒక దుర్భరమైన స్థితి నెలకొనేలా చేసిండ్రు. సో వీటన్నిటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎవరు బాధ్యులను భావించాలి వీటన్నింటికి కూడా? ఇప్పుడు కృష్ణానదిలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ కూడాను పోయినేడు కంటే ఈసారి ఎక్కువ వర్షపాతము, ఎక్కువ వరదలు వచ్చినప్పటికీను ఆ నీళ్లను ఒడిచిపట్టుకొని సకాలంలో ఆ నీళ్లను
సరైన నిర్వహణతోన రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి కొరవడి ఒకటి. రెండు, యథేచ్ఛగా ఆంధ్ర ప్రాంతానికి అవసరమైనటువంటి నీళ్లు తరలించి ఇవ్వాలని కూడా తరలించుకొని పోతున్నారు నాగార్జున సాగర్ కుడి కెనాల్ నుంచి. అంతకుముందు పొదిరెడ్డిపాడు ద్వారా ఎంత తరలించాలనో అంత తరలించినారు ఆ లెవెల్ ఉన్నప్పుడు. అదేవిధంగా జల విద్యుత్ పేరు మీద కూడా వాళ్ళు నిరంతరంగా నీళ్లను తీసుకునే పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వము ఈ యాసంగి సీజన్ కంటే ముందు కృష్ణా జలాలను వాడుకునేటువంటి విషయంలో మరి ఈ ఏడుకు ఏర్పాటు కావాల్సినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళని నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలే, అంటే ఎందుకు పూనుకోలేదు? ముఖ్యమంత్రికి తీరదు, సాగునీటి మంత్రికి తీరదు, ఎవరికి తీరదు. అదేవిధంగా గోదావరిలో ఉండేటువంటి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వరదకు పోయేటువంటి నీళ్లు, సముద్రానికి పోయేటువంటి నీళ్లను, వృధాగా పోయే నీళ్లను మేము మలుపుకుంటే ఏమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇవన్నీ దేనికి సంకేతం అంటే తెలంగాణను మళ్ళీ ఎండబెట్టైనా సరే మేము మా ప్రయోజనాలు మేము నెరవేర్చుకుంటామని చెప్పి ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం ఒక అచేతనమైన ప్రభుత్వంగా, ఒక తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఇది ప్రజల కొద్దికు కనిపిస్తూ ఉంటది. ఈ కొద్దికు ఆంధ్ర రాజకీయ పరిపాలకులు వాళ్ళు పెను ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు. మాకు సంబంధించినటువంటి వాళ్ళే, మా అదుపాజ్ఞలో ఉండేటువంటి వాళ్ళే ఇలా తెలంగాణలో ఉన్నారు అని చెప్పి. సో ఇది పరోక్షంగా ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు, ప్రధానంగా తెలంగాణ వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాజకీయాలని శాసిస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. దీంట్లో ఏమీ అనుమానం అవసరం లేదు. నిరంజన్ రెడ్డి గారు, అంటే ఈ కష్టాలు మొదలయ్యి దాదాపు ఏడాది దాటిపోయింది. రైతులంతా కూడా విసిగిపోయి ఉన్నారు, తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వచ్చిండ్రు, పోరాటం చేసిండ్రు. ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా పోరాటం చెయ్యక తప్పదు, ప్రభుత్వం మీద పోరాటం చేసైనా సరే సాధించుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యలను కూడా? రైతులు పోరాటం చేసినా ఇంకేం చేసినా ఈ క్షణానికి సర్కారు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సర్కారు చేతులు ఎత్తేసిందమ్మా, అయిపోయింది. కరెంటు నీళ్ల విషయంలో నియంత్రణ లేదు, వాళ్ళు నిర్వహణ లేదు, వాళ్ళ చేతకాంతనం వాళ్ళ అర్థమైపోయింది. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇది ఇట్లా చేస్తుంది, భవిష్యత్తులో వాళ్ళ చేతికి అవకాశం ఇస్తే ఇది జరుగుతుంది అని మనం హెచ్చరించినాం కదా. ఒకసారి కాదు 100 సార్లు హెచ్చరించినాం. అవును, అయినా అప్రమత్తంగా లేకుండా చాలా చాలా క్యాజువల్ గా ఉండి ఇవాళ వాళ్ళకి అప్పగించి చూస్తాం. దీనికి పరిష్కారం ఒకటే, ఎంత తొందర వీలైతే అంత తొందర ఇప్పుడు ఉండేటువంటి సర్కారును ఇంటికి పంపించేటువంటి పని ప్రజలే చేయాలి. ముక్కుమడిగా ప్రజా తిరుగుబాటు రావడం తప్ప తెలంగాణలో ఇంకో మార్గం లేదమ్మా. ఎందుకంటే ఎన్నికల ఇప్పుడు లేవు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే ఒక ప్రభుత్వాన్ని తెచ్చుతాం. కానీ ఇంకా 3.5 ఏళ్ల దాకా ప్రజలు ఇవే కష్టాలు పడుకుంటూ ఉండాలంటే అది ప్రజలకు కూడా సంచితం కాదు. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు, అదే కోణంలో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు. ఏదేమైనా సరే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇవాళ తెలంగాణలో రైతులకు సాగునీటి కష్టాలు వచ్చినాయి, తాగునీటి కష్టాలు కూడా తీవ్ర రూపం దాల్చబోతున్నాయి. సో ఈ ప్రభుత్వానికి తెలంగాణ మీద సోయి లేదు, తెలంగాణ ప్రజల మీద పట్టి లేదు, తెలంగాణ ప్రజలను బాగు చేయాలన్న ఆకాంక్ష లేదు, పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు అనే ఆగ్రహమే అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యక్తమవుతుంది. ఇవాళ రైతాంగం అంతా కూడా పోరుబాట పట్టడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన నేపథ్యం మరి తెలంగాణ భవిష్యత్తు ఏంటిది, రైతాంగం భవిష్యత్తు ఏంటిది, వ్యవసాయం భవిష్యత్తు ఏంటిది అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.